హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను కేవలం ఒక 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి. అంటే 1 ఇయర్కి మనకి 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలలకి మొత్తం కలిపితే 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజులు కూడాను ఇలా నేను చూపించే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 9,125 రూపాయల నుంచి 1,84,325 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అది కూడాను కేవలం 10 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటూ మనము ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి రోజుకి ఒక 25 రూపాయలు చొప్పున ఒక 325 రోజులు, అంటే రోజుకి ఒక 25 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 9,125 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అంటే రోజుకి ఒక 25 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు, అంటే ఒక 365 రోజులు కూడాను రోజు 25 రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, 9,125 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 1 ఇయర్కి ఇలా చక్కగా ఒక 25 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 9,125 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనం ఇలా చక్కగా రోజుకు ఒక 25 రూపాయలు చొప్పున తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకొని ఇలా 1 ఇయర్ పాటు, అంటే 365 రోజులు కూడాను రోజుకు ఒక 25 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 9,125 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలానే మనం రోజుకు ఒక 35 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకు ఒక 35 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అంటే 1 ఇయర్ పాటు రోజుకి ఒక 35 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 12,775 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 45 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకి ఒక 45 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 16,425 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 55 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 20,075 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 23,725 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 75 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 27,375 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 85 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 31,025 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనము ఇది ఏ పద్ధతి అయినా యూజ్ చేసుకోవచ్చు, అంటే 25 రూపాయల పద్ధతి అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో అయినా ఏ పద్ధతిలో అయినా కానీ ఏదైనా ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి, తక్కువ అమౌంట్ అయినా పర్లేదు అనుకుంటే తక్కువ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలంటే ఇది 25 రూపాయల నుంచి బిగించేసి ఒక 505 రూపాయల దాకా సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకుంటారు అనేది వీడియో అండి. ఇప్పుడు మనం రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 23,725 రూపాయలు అని చెప్పాను కదా. అలానే మనం రోజుకు ఒక 75 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 27,375 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలానే మనం రోజుకు ఒక 85 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 31,025 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలానే మనం రోజుకు ఒక 95 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 34,675 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకి ఒక 105 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి 105 రూపాయలు చొప్పున ఒక 365 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే మనం రోజు దాచుకోవాలి. ఒక 365 రోజులు ఒక 105 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 38,325 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 115 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజు ఒక 115 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలానే మనము ఒక 1 ఇయర్ పాటు, అంటే ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 41,975 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇలా ఏ రోజుకి ఆ రోజు డబ్బులు తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకొని 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇంత మనీ అయితే సేవ్ అవుతాయి. అంటే ఒక 25 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఒక అమౌంట్, అలా ఒక 115 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఒక అమౌంట్ అలా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ 105 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 38,325 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలానే ఒక 115 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు 41,975 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 125 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 45,625 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే 1 ఇయర్ మొత్తం సేవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మే నెల కదండి, ఈ నెలలో బిగించేసుకున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నెల బట్టికి కంటిన్యూ చేయాలి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది. ఈ వీటిలో నేను రాసి ఇక్కడ చూపించే పద్ధతిలో ఏ పద్ధతిలో అయినా కానీ మనీని చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి మీరు. ఇంకా అంటే ఒక 25 రూపాయల నుంచి బిగించేసి ఒక 505 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కదా ఈ వీడియోలో. అంటే ఒక 25 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 9,125 రూపాయల నుంచి ఒక 505 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 1,84,325 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక 125 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 45,625 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అలానే
మనం ఒక రోజుకి ఒక రూ. 135 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనం రోజుకు ఒక రూ. 135 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 49,275 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 145 చొప్పున ఒక 1 ఇయర్ పాటు అంటే ఒక 365 రోజులు కూడాను రోజుకు రూ. 145 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 52,925 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 145 చొప్పున ఒక 1 ఇయర్ పాటు అంటే రోజుకి రూ. 45 చొప్పున ఒక 365 రోజులు కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి, 52,925 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇలా డబ్బులు రోజు ఎక్కడి నుంచి తేవాలి అనుకునే వాళ్ళకైతేను ఏ రోజు కూలి సంపాదించే వాళ్ళకి చక్కగా యూజ్ అవుతాయి. అండ్ మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళు కూడాను ఇలా రోజుకి ఇంత అమౌంట్ అనేది తీసుకొని ఒక పక్కన పెట్టి రోజుకి కొంత అమౌంట్ అనేది తీసుకొని, అంటే ఈ రోజు ఎంత అమౌంట్ తీసుకున్నారో రేపు కూడా అంతే అమౌంట్, అలానే ఒక 1 ఇయర్ పాటు ఒక అమౌంట్ అయితే తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకున్నారనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా. అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా ఏ రోజు డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం చేసే ఖర్చుల్లోనే రోజు కొంత ఖర్చులను తగ్గించుకొని రోజు కనీసం ఒక రూ. 25 చొప్పున సేవ్ చేసుకున్నా కానీ 9,125 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు ఇక్కడ రూ. 145 చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 365 రోజులు కూడాను రూ. 145 చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే రోజుకి ఒక రూ. 145 చొప్పున 365 రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి, 52,925 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 155 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 56,775 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 145 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజుకు ఒక రూ. 145 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 60,225 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 175 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకు రూ. 175 చొప్పున ఒక 365 రోజులు అంటే రోజుకు ఒక రూ. 175 చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 63,875 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 195 చొప్పున 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 71,175 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా గోల్డ్ జ్యువెలరీ కొంటే బెస్టా అండ్ గోల్డ్ కాయిన్స్ కొంటే బెస్టా అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము రోజుకొక రూ. 165 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి రూ. 165 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 60,225 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక రూ. 175 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 63,875 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకి ఒక రూ. 185 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి రూ. 185 చొప్పున ఒక 1 ఇయర్ పాటు ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 67,525 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకి ఒక రూ. 195 చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజు రూ. 195 చొప్పున సేవ్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఇలా 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి 365 రోజులు ఉంటాయి కదా, ఈ 365 రోజులు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, 71,175 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకి ఒక 205 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 365 రోజులు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, 74,825 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 305 రూపాయలు చొప్పున 365 రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,11,325 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అలానే మనం రోజుకు ఒక 405 రూపాయలు చొప్పున ఒక 365 రోజులు సేవ్ చేసుకున్నాం అంటే రోజుకి 405 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,47,825 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం రోజుకు ఒక 505 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు, అంటే రోజుకు ఒక 505 రూపాయలు చొప్పున ఒక 1 ఇయర్ పాటు 365 రోజులు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, రోజు 505 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలానే ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1,84,325 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే 25 రూపాయల నుంచి బిగించేసి ఒక 505 రూపాయల చొప్పున ఎలా దాచుకోవాలనే వీడియో అయితే చూపించాను కదా. అంటే వీటిలో నేను ఇప్పుడు 25 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలా మీకు ఏ పద్ధతి కావాలి అనుకుంటే ఆ పద్ధతిలో అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.